హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి సెప్టెంబర్ 5, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, మనమందరం ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, లేదు ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్నా సరే, దీని అంతటికీ మనకు కావాల్సింది కొంత తెలివితేటలు అయితే ఉండాలి. అలాంటి తెలివితేటలు అలాగే జ్ఞానం అనేటువంటిది మనకి మన గురువుల ద్వారా మాత్రమే వస్తుంది. సో అలాంటి గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మన దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇంకా కొంతమంది ప్రముఖులు కూడా ఈ రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి నివాళులర్పించి ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కువైట్లోని కొన్ని వార్తాపత్రికల్లో ఇవాళ ఒక న్యూస్ అయితే వైరల్ అయింది. రేపు నెల మొదటి వారం నుంచి సూన్ వీజాలు, అలాగే విజిటింగ్ వీజాలు మరియు ఫ్యామిలీ వీజాలు ఇవన్నీ ఓపెన్ చేస్తారని చెప్పేసి ఆ వార్తల్లో ఉంది. దీనిపైన కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వారు స్పందిస్తూ, మేము ఒకవేళ సూన్ వీజాలు కానీ, విజిటింగ్ వీజాలు కానీ, అలాగే ఈ డిపెండెంట్ ఫ్యామిలీ వీజాలు కానీ మేము పునఃప్రారంభించేడుగా ఉంటే, అంటే మేము అవి ఇష్యూ చేసేడుగా ఉంటే, మేము ముందస్తుగానే మీకు అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ ఏదైనా చేస్తాము. ప్రస్తుతానికి అలాంటి ఉద్దేశం లేదు. ఒకవేళ దానిపైన చర్చలు జరుగుతుండొచ్చు తప్ప దానిపైన ఇంకా మేము డెసిషన్ అయితే తీసుకోలేదు. సో అలాంటి డెసిషన్ ఏదైనా వస్తే మేము అఫీషియల్గా అనౌన్స్ చేస్తామని చెప్పేసి వాళ్ళు స్పందించారు. సుమారుగా 1.5 సంవత్సరం తర్వాత ఈజిప్ట్ నుంచి కువైట్కి ఇవాళ డైరెక్ట్ విమానాలు అయితే రావడం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఒకటి, అలాగే 10:30 గంటలకి ఒక డైరెక్ట్ ఫ్లైట్ అయితే కువైట్కి రావడం జరిగింది. మొత్తం మీద 2 విమానాలు వచ్చాయి. ఈ 2 విమానాలు కలిపి 400 మందికి పైగానే కువైట్కి చేరుకున్నారు. వీరందరూ డైరెక్ట్ విమానాల ద్వారా వచ్చారు. అయితే మన భారతదేశానికి డైరెక్ట్ విమానాలు నడపడానికి అయితే కువైట్ ప్రభుత్వం రెడీగా ఉంది. కానీ మన భారతదేశానికి సంబంధించినటువంటి డీజీసీఏ నుంచి ఇంకా అప్రూవల్ రావాల్సి ఉంది. సో మన డీజీసీఏ వాళ్ళు, అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు కనుక అనుమతి ఇచ్చినట్టయితే కువైట్కి మన భారతదేశం నుంచి డైరెక్ట్ విమానాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో దీని గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. అతి త్వరలో దీనిపైన న్యూస్ అయితే రావాలని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం. బయట దేశాల నుంచి ఎవరైతే ప్రస్తుతానికి కువైట్కి వస్తున్నారో అలాంటి వారందరికీ తప్పనిసరిగా కరోనా యొక్క 2 డోసులు తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ఉండాలి, అలాగే పీసీఆర్ టెస్ట్ ఉండాలి. ఇలాంటి కొన్ని నిబంధనలు అయితే పెట్టారు కదా. అయినా సరే ఇవాళ కువైట్కు బయట దేశాల నుంచి ఎవరైతే వచ్చారో అలాంటి వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. దీనిపైన స్పందిస్తూ కువైట్కి సంబంధించినటువంటి కరోనా అత్యవసర కమిటీ యొక్క చైర్మన్ మాట్లాడుతూ, మేమైతే కనుక చాలా జాగ్రత్తగా ఉన్నాం, మీరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆయన హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఒక వ్యక్తికి పాజిటివ్ రావడం జరిగింది. మరి అది ఎలా వచ్చిందో తెలియదు. అతని ఇంటి దగ్గర పీసీఆర్ టెస్ట్ చేయించుకున్నారు, అప్పుడు ఏమి లేదు. కరోనాకి సంబంధించిన టీకాలు కూడా వేయించుకున్నారు అతను. మరి అతనికి ఎలా వచ్చిందో తెలియదు. మొత్తం మీద కువైట్కి వచ్చిన తర్వాత అతనికి పాజిటివ్ రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, మనతో పాటు ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కరోనా టీకాలు వేయించుకున్నారు, వాళ్ళు కూడా పీసీఆర్ టెస్టులు చేయించుకున్నారు కదా, వాళ్ళ ఎవరికి ఏమీ లేదు కదా, మనకు కూడా ఉండదు అనేటువంటి దీంట్లో అయితే ఉండకండి. ఎవరికి ఏముంటుందో చెప్పలేం. మీరు ఫ్లైట్ ఎక్కే ముందు రావడానికి కూడా అవకాశం ఉంటుంది బహుశా. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో పనిచేసే సిబ్బందికి ఎవరికైనా ఉండొచ్చాము చెప్పలేం కదా. సో ఒకరికి ఉండాలి, ఒకరికి లేదు అని లేదు. మన జాగ్రత్తలు మనం అయితే ఉండాలి. తప్పనిసరిగా మీరు పీసీఆర్ టెస్ట్ అన్ని చేసుకుని వస్తా ఉన్నా సరే జాగ్రత్తలు అనేటువంటిది పాటించండి. మాస్కులు ధరించండి, సామాజిక దూరం పాటించండి, ఎప్పటికప్పుడు ఈ శానిటైజర్ అనేటువంటిది యూజ్ చేయండి. ఎందుకంటే విమానాల్లో మనకన్నా ముందు ఎంతోమంది ప్రయాణం చేసి ఉండొచ్చు, వాళ్ళ విమానాన్ని శానిటైజేషన్ చేసి ఉండొచ్చు. అయినా సరే మన జాగ్రత్తలు మనం ఉండాలి కాబట్టి జాగ్రత్తగా రాగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. కువైట్లోని ఒక ప్రముఖ వార్తాపత్రికలో వచ్చినటువంటి కథనం ప్రకారం కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళి సరైన సమయంలో వారి యొక్క అకామాలని రెన్యువల్ చేసుకోలేకపోవడం వల్ల సుమారుగా 3,90,000 మంది అకామాలనేటువంటిది ఎక్స్పైరీ అయిపోయినట్టు చెప్తున్నారు. వీరందరూ ప్రస్తుతానికి కువైట్కి రావాలంటే కష్టం, రాలేరు. వారు మళ్ళీ కువైట్కి రావాలంటే తప్పనిసరిగా కొత్త వీసా పైనే రావాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే వారి యొక్క యజమానులు ఎవరైతే ఉంటారో, అంటే వారి స్పాన్సర్ ఎవరైతే ఉంటారో వారు కావచ్చు, అలాగే కంపెనీలో పనిచేస్తుంటే ఆ సంస్థలు ఏవైతే ఉంటాయో వారు కావచ్చు, సరైన సమయంలో ఆన్లైన్లో అకామాలు రెన్యువల్ చేయకపోవడం వల్ల వారి నివాస అనుమతులు అనేటువంటిది పూర్తిగా క్యాన్సిల్ అయిపోయి, అంటే అకామాలు అనేటువంటిది పూర్తిగా క్యాన్సిల్ అయిపోవడం జరిగింది. సో వాళ్ళు మళ్ళీ రావాలంటే కొత్త వీసా పైన రావాల్సి ఉంటుంది. అలాగే కువైట్లో ప్రస్తుతానికి ఈ నివాస చట్టాన్ని ఉల్లంఘించి బయట ఎవరైతే ఉంటున్నారంటే ఇంట్లో అంటే పారిపోయిన వాళ్ళు కావచ్చు, ఇంక వేరే కారణాల చేత బయట వచ్చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ అకామాలు రెన్యువల్ చేసుకోకుండా కువైట్లో ఉండే వారి సంఖ్య సుమారుగా 1,50,000 మంది ఉందని చెప్పేసి చెప్తున్నారు. వీరందరికీ, ఇలాంటి వారందరికీ గతంలో కువైట్ గవర్నమెంట్ ఏదైనా వెసులుబాటు ఇచ్చింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి సుమారుగా అది మార్చ్, ఏప్రిల్ వరకు కంటిన్యూ అయింది. మీ అకామాలు అనేటువంటిది గరామా ఏదైతే ఉంటుందో అది కట్టేసి మీరు రెన్యువల్ చేసుకొని కువైట్లో 1 గంట ఉండొచ్చు, లేదంటే ఇంటికి వెళ్ళి కొత్త వీసా పైన రావచ్చు అని చెప్పేసి ఒక వెసులుబాటు ఇచ్చారు.
అయితే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇకపైన అంటే ఈ విమానాలన్నీ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ యథాస్థితికి వచ్చిన తర్వాత ఇలాంటి వెసులుబాట్లు ఎదురుకి ఇచ్చే అవకాశం ఉండదు. ఏరియాల వారీగా తనిఖీలు నిర్వహించి ఆ ఏరియాలో ఎవరైతే దొరుకుతారో వారందరినీ అరెస్ట్ చేసి వారిని దేశ బహిష్కరణ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే అకామాలు లేకుండా ఉంటారో వారందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే ఇంకా వెసులుబాట్లు అనేటువంటిది ఉండవని చెప్తున్నారు. ఒకవేళ ఏదైనా కానూన్లు వస్తే తప్ప, కానూన్లు లేకపోతే మాత్రం తప్పనిసరిగా పట్టుకున్న వాళ్ళని పట్టుకున్నట్టే ఇంటికి పంపించేస్తామని చెప్పేసి చెప్తున్నారు. బహుశా ఇవన్నీ నెక్స్ట్ విమానాలన్నీ పూర్తి స్థాయిలో ప్రారంభమై యథాస్థితికి అంటే ఇంతకుముందు ఏ విధంగా అయితే విమానాలు రాకపోకలు సాగుతున్నాయో ఆ విధంగా జరిగేటప్పుడు వీళ్ళు ఏరియాల వైజ్గా తనిఖీలు చేపడతామని చెప్పేసి చెప్తున్నారు. కువైట్లోని ఆల్ షాబ్ ఆల్ బహరీ ఏరియాలోని ఒక అపార్ట్మెంట్లో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు అలాగే ఒక పౌరురాలు చనిపోయి ఉండడానికి గమనించినటువంటి స్థానికులు పోలీసు వాళ్ళకి సమాచారం అందించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఆ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. ఇదిలా ఉండగా సాల్మియా ఏరియాలోని ఒక మసీదుకి దగ్గరలో పార్కింగ్లో ఉంచినటువంటి ఒక కారులో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు చనిపోయి ఉండడాన్ని పోలీసు వాళ్ళు గుర్తించారు. ప్రాథమికంగా వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం సుమారుగా ఒక 48 గంటల ముందు అంటే 2 రోజులకు ముందే అతను ఆ కారులో చనిపోయినట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అని చెప్పేసి ఈ బాడీని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారికి అప్పచెప్పారు. హవల్లీ ఏరియాలోని ఒక అపార్ట్మెంట్లో అక్రమంగా మద్యం తయారు చేస్తున్నటువంటి ఒక 4 వ్యక్తుల్ని పోలీసు వాళ్ళు అదుపులో తీసుకున్నారు. అలాగే వీరి దగ్గర నుంచి భారీ మొత్తంలో మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకున్నారు. మరియు ఈ మద్యం తయారు చేయడానికి ఉపయోగించినటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కువైట్కి సంబంధించిన వ్యక్తి ఒక స్వీట్ బాక్స్లో అక్రమంగా మాదక ద్రవ్యాలను దాచి ఉంచి వాటిని కువైట్కి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అయితే కువైట్కి సంబంధించిన కస్టమ్స్ అధికారులు వాటిని గుర్తించి ఆ స్వీట్ బాక్స్ని మరియు ఎవరైతే వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేశారో ఆ వ్యక్తిని కూడా అదుపులో తీసుకొని విచారణ కోసం అని చెప్పేసి స్టేషన్కి తరలించారు. కువైట్లో ఉన్న మన డ్రైవర్స్కి చాలా మందికి ఒక వ్యక్తి పేరు అయితే కనుక తెలిసి ఉండొచ్చు. బహుశా తెలుగు డ్రైవర్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశారు. షేక్ అనేటువంటి ఒక వ్యక్తి, అతను కువైట్లోనే ఉంటారు. ఇతను ఆ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత చాలా మందికి ఉపాధి అవకాశాలను కనుక కల్పించడం జరిగింది. ఈ గ్రూప్ ఇప్పటికి క్రియేట్ చేసి సుమారుగా 1 సంవత్సరం అవుతుంది. 1 సంవత్సరం క్రితం అంటే ఈ కరోనా స్టార్ట్ అయిన సమయంలో ఈ గ్రూప్ని క్రియేట్ చేశారు. ఈ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత చాలా మంది డ్రైవర్లకి ఇతను ఉపాధిని కల్పించారు. అంటే ఎక్కడ వ్యాకెన్సీలు ఉంటే ఆ వ్యాకెన్సీలు చూపించడం, వారిని ఆ పనిలో పెట్టడం ఇలాంటి ఇతనికి చేయడం జరిగింది. ఇతను ఈ విధంగా గ్రూప్ స్థాపించి ఇప్పటికే చాలా మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఫ్యూచర్లో మరిన్ని గ్రూపులు స్థాపించి ఇంకా కొంతమందికి ఇలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, దాన్ని కూడా మీరు గమనించగలరు. హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం, నమస్కారం ఫ్రెండ్స్. కువైట్ డ్రైవర్ అసోసియేషన్ అడ్మిన్ నేను షేక్ మాట్లాడుతున్నాను. మన గ్రూప్ 2 పెట్టి 1 సంవత్సరం అవుతుంది ఈరోజుకు. దానివలన మేము దాదాపు 1400 మందికి పనిలో పెట్టాము, 900 మందికి జెంట్స్కు పనిలో పెట్టాము, 400 మందికి లేడీస్కు పనిలో పెట్టాము. ఒకరి దగ్గర ₹1 ఆశించకుండా
దేవుని వల్ల పనిలో పెట్టాము ఫ్రెండ్స్. ఈ గ్రూప్ అజయ్ అనే అతను బ్రదర్ ఇది పెట్టడం జరిగింది 1 సంవత్సరం 2 నెలల క్రితం గ్రూప్ 1. దాంట్లో నేను అడ్మిన్గా వచ్చి చాలామందికి ఈ పనులు చూపించినాము. అది ఫుల్ అవ్వడం జరిగింది. దాని తర్వాత గ్రూప్ 2 మనం పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మా గ్రూప్లో ఉండే సభ్యులు నాకు సపోర్ట్ చేసినారు. ఎల్లప్పుడూ మీ సపోర్ట్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే కొంతమంది ఆకతాయకులు ఫోన్లు చేసి భయపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు, మేము అంతకుముందు పనిలో పెడుతున్నాము, మాకు 20 దినాలు ఇస్తున్నారు, 30 దినాలు ఇస్తున్నారు, మీరు పనిలో పెట్టడం జరిగింది, ఎవరో షేక్ అంట గ్రూప్లో ఫ్రీ సర్వీస్ చేస్తున్నారంట అని చెప్పేసి నాకు చాలామంది భయపడిచ్చినారు ఫ్రెండ్స్. భయపడిస్తే కూడా మనం భయపడేది ఏమి ఉండదు. ఎందుకంటే మనం నిజాయితీగా పనిచేస్తున్నారు. మా గ్రూప్ సభ్యులు నాకు సపోర్ట్ ఉంటారు. దేవుని వల్ల ఎల్లప్పుడూ వాళ్ళ సపోర్ట్ నాకు ఉండాలి. చాలామంది మన గ్రూప్లో లింకులు పెట్టి సేమ్ మా పేరే పెట్టి వాళ్ళు పనులు చెప్పి డబ్బులు కూడా డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో నా గ్రూప్ సభ్యులు కూడా నాకు తెలియజేయడం జరిగింది. ప్లీజ్ మీకు చేతనైతే ఫ్రీ సాయం చేయండి, అంతేగాని దొంగ గ్రూపులు క్రియేట్ చేసి మన గ్రూప్ పేరు చెడగొట్టాకండి. దేవుని వల్ల గ్రూపులు బాగా జరుగుతుంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాగే ఫ్రీ సర్వీస్ చేస్తున్నాను. ఎల్లప్పుడూ నేను ఈ గ్రూప్ కువైట్లో ఉన్నంత వరకు నేను ఫ్రీ సర్వీస్ చేస్తాను. ఒకరి దగ్గర మన పనిలో పెట్టిందని ₹1 డబ్బులు తీసుకోను. అలాగే మన శ్రీనాథ్ రెడ్డి అన్న మిట్టపల్లి సభ్యులకు అందరికీ సబ్స్క్రైబర్లకు అందరికీ నమస్కారము. నాకు సహకరించిన నా గ్రూప్ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. మంగాఫ్ ఏరియాలో ఉన్నటువంటి అన్నపూర్ణ ఆంధ్ర రెస్టారెంట్ వాళ్ళు మనకు ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. వారి రెస్టారెంట్ని అడ్రస్ చేంజ్ చేశారంట. అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్చడం జరిగింది. మరి ఎక్కువ దూరం అయితే మార్చలేదంటే ఒక 2 బిల్డింగ్లు పక్కకి మార్చారు. కానీ చాలామంది ఆ రెస్టారెంట్ని క్లోజ్ చేశారని చెప్పేసి అనుకుంటున్నారు. అది క్లోజ్ అయితే కనుక చేయలేదు, జస్ట్ అడ్రస్ మాత్రమే మార్చడం జరిగింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, దాన్ని కూడా మీరు గమనించగలరు. అందరికీ నమస్కారం అండి. ఇది అన్నపూర్ణ రెస్టారెంట్ మంగాఫ్. ఇది ఈ రెస్టారెంట్ క్లోజ్ చేసి మేము దీనికి దగ్గరలోనే 2 బిల్డింగుల పక్కనే అండి, అది ఆ కనబడిదే పక్కనే ఓపెన్ చేసాం. అందరూ ఏమనుకుంటున్నారంటే అన్నపూర్ణ రెస్టారెంట్ క్లోజ్ అయిపోయింది అని అనుకుంటున్నారు, కానీ క్లోజ్ అవ్వలేదండి. పక్కనే 2 బిల్డింగులు పక్కనే ఓపెన్ చేసాం. ఏమండి, ఇదే అన్నపూర్ణ 2 బిల్డింగులు పక్కనే. ఓకే అండి, అన్నపూర్ణ మంగాఫ్ అయితే క్లోజ్ అయిపోలేదు, ఓపెన్లోనే ఉందండి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. అతను తనకు సంబంధించినటువంటి కారును అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 2010కి సంబంధించినటువంటి టొయోటా క్యామ్రీ కార్. ఇది బండి మంచి కండిషన్లో ఉందంట. ధర కూడా సుమారుగా ఒక 1000 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళి కారు చూసి తీసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో $240.67 ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 100 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 809 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే నేను యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద 103 కొత్త కరోనా కేసులు మొదలై 187 మంది ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తం మీద 42,607 కొత్త కరోనా కేసులు మొదలై 38,086 మంది ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. 309 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 39,122 కొత్త కరోనా కేసుల మోదీ 43,140 మంది ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. 212 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 3,99,394 మంది ఈ కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 4,057 కొత్త కరోనా కేసుల మోదీ, కేరళలో 26,701, కర్ణాటకలో 1,117, తమిళనాడులో 1,592 కొత్త కరోనా కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,623 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 20,21,325కి చేరుకుంది. ఇందులో 15,158 మంది ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా
ఇవాళ సుమారుగా 1340 మంది ఈ కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,92,256 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల 8 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 13,911 చేరుకుంది. సో మొత్తం మీద ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో క్రమంగా కరోనా కేసుల సంఖ్య ఈ 4-5 రోజులుగా పెరుగుతూ వస్తుంది. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో నమోదైన కేసులు మనం జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో 342 కొత్త కరోనా కేసులు నమోదై, చిత్తూరులో 276, పశ్చిమ గోదావరిలో 148, గుంటూరులో 151, అనంతపురంలో 17, విశాఖపట్నంలో 60, నెల్లూరులో 194, ప్రకాశంలో 114, కర్నూలులో 16, శ్రీకాకుళంలో 32, కృష్ణాలో 148, కడపలో 83, విజయనగరంలో 42 కేసుల చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచే 24 గంటల్లో 230 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,59,543 చేరుకుంది. ఇందులో 5,545 మంది వ్యాధికంగా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 357 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,50,114 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటలు ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 3,884 చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 22,13,00,000 కేసుల నమోదుకంగా అందులో 19,78,00,000 మంది ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా 45,79,000 మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద సుమారుగా 4,83,000 కేసుల నమోదుకంగా అందులో అమెరికాలోనే 58,682 కేసులు నమోదై, మన భారతదేశంలో 42,900, బ్రెజిల్లో 21,000, రష్యాలో 18,000, యూకేలో 37,000, ఫ్రాన్స్లో 13,000, టర్కీలో 20,000, అలాగే ఇరాన్లో 20,000 కేసుల చొప్పున నమోదు జరిగింది. సో నిన్న కేసుల సంఖ్య తక్కువగా ఎందుకు వచ్చింది అనేసి అంటే వీకెండ్ కాబట్టి టెస్టులు అనేటువంటి తక్కువ చేస్తారు బయట దేశాల్లో, దాని కారణం చేత తక్కువ చూపించింది. రేపు రిపోర్ట్లో చూడండి ఇదే కేసుల సంఖ్య ఎక్కువ రావడం జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు. వారి కోసం చెప్పేసి నేను కొంత సమాచారాన్ని అందిస్తున్నాను. అయితే ఎక్కడ వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను. దానికి సంబంధించిన పూర్తి వాళ్ళు మీరే కాల్ చేసి కనుక్కొని అప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చేటువంటి నెంబర్లకి మీరు ఎవరికైనా ₹1 డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు పే చేసి ఆ జాబ్ కానీ వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి ఇచ్బిలియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. మన తెలుగు వారికి సంబంధించిన మతంలో పనిచేయడానికి చపాతీ మరియు పరోటా తయారు చేయడానికి వంట మాస్టర్ కావాలని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి అదేలియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళంటూ టెంపరీగా 4 నెలలు పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 200 వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫర్వానీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళంటూ టెంపరీగా పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సులేబియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 174 వరకు ఉంటుందని చెప్తున్నారు. ఆ ఇంట్లో ఒకరు ఉంటారంట. వారిని చూసుకుంటూ పని చేసుకోవాలని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఎర్మోక్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. కువైట్ వాళ్ళకి సంబంధించిన దివాణిలో టెంపరీగా 3 నెలల్లో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అన్నపూర్ణ ఆంధ్ర రెస్టారెంట్లో పనిచేయడానికి టిఫిన్ మరియు వంట తయారు చేయడానికి వంట మాస్టర్లు కావాలని చెప్తున్నారు. మరియు హెల్పర్స్ కూడా కావాలని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సబా హాల్ సాలెం ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళలో టెంపరీగా పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అందులో అనిల్ కుమార్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. మరియు షేక్ అఫ్రీన్ ఇవాళ 12వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళకున్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.